ఉత్పత్తి ఆధారిత జీతాలు తప్పని చెప్పింది. అయినా నువ్వు మళ్ళా జనవరి 1 కూడా ఏ జీతాలు ఇచ్చావు. ఇప్పటికీ ఉద్యోగులకి, కష్టపడి ఉత్పత్తి చేస్తున్న ఉద్యోగులకి 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్యన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వల్ల బాధ్యత మీకు లేదని చెప్పేసి యాజమాన్యం అడుగుతా ఉన్నాం. ఇది పాలకులకు అర్థమవుతుందా? డిసెంబర్ నెలలో 6,14,40 టన్నులు ఉత్పత్తి చేశాం. అంటే 100% ఉత్పత్తి జరిగింది. అయినా సరే డిసెంబర్ నెలలో 110 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఈ నష్టాల కారణం ఏంటి? 15,000 టన్నులు హాట్ మెటల్ దాటితే 10 రూపాయలు మందని చెప్పేసి గతంలో సీఎండీ చెప్పారు. ఇవాళ 19,000 చిల్లర వచ్చినా సరే నష్టాలు వస్తా ఉన్నాయి. డిసెంబర్ నెలలో 100% ప్రొడక్షన్ వచ్చినా సరే 96%, 93%, 92% జీతాలు ఇచ్చావు. దీనికి కారణం ఏమిటి? మీ విధానాలు, మీ తప్పుడు పాలసీలు, మీ చేతకానితనాన్ని ఉద్యోగుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు, నాసిరకం ముడి సరుకు బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు కొనుక్కొచ్చి తక్కువ రేట్లకు స్టీల్ అమ్మడం ద్వారా నష్టాలకు గురవుతా ఉంది. 6 లక్షల టన్నులు పైచీలకు వచ్చినప్పటికీ కూడా 110 కోట్ల రూపాయల నష్టం రావడానికి సంజాయిషి చెప్పాలి యాజమాన్య ప్రభుత్వం. శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకెప్పుడు లాభాలు వస్తాయి ఈ కంపెనీకి? 100% ఉత్పత్తి వచ్చిన దిక్కు లేదు. 2007 జీతాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు. 2012 జీతాలు మేము తీసుకుంటా ఉన్నాం. అంటే 13 సంవత్సరాల క్రితం జీతాలే కార్మికులు తీసుకుంటున్నా. దానికి కూడా కన్నం పెడతా ఉన్నాం. హెచ్ఆర్ఎన్ రద్దు చేసేప్పుడుతో తెలీదు, ఇన్సెంటివ్ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, ఎల్సీడీ బిల్లు పెంచావు. ఈ సమస్యలన్నీ కూడా సత్వర పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరిలో సమ్మెకు పోవడానికి కూడా వెనకాడేది లేదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మా డబ్బులు దగ్గర 6 లక్షల రూపాయల దాకా ఒక మనిషి అని చెప్పేసి వాడు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు